కోర్సెస్ రకరకాల యూనివర్సిటీలో జరిగే వాటన్నిటిని కూడా సార్ సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్ కింద ఉన్నారు. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆనర్ టు హ్యావ్ యూ ఆన్ టుడే బ్యాచ్. థ్యాంక్ యూ. యాక్చువల్గా మనకి ఇంకొక గెస్ట్ ఉన్నారండి, శ్రీ రాజారెడ్డి గారు. ఆయన ప్రీ గురుకుల్ అనే యాప్ ఏదైతే ఉందో, మీరందరూ చాలా మంది స్టూడెంట్స్ దానిలో ఉన్నారు కదా, చదువుకుంటూ ఉన్నారు కదా రకరకాల కోర్సెస్. సో రాజారెడ్డి గారు ఆన్ ద వేలో ఉన్నారు. సో పిల్లలందరికీ లేట్ అవుతుంది కాబట్టి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. సార్ వచ్చినప్పుడు డయాస్ మీదకి వస్తారు. సార్ గురించి కూడా నేను కొంత ఇంట్రొడక్షన్ ఇవ్వదలుచుకున్నాను. సో సార్ పేరు కోమిరెడ్డి రాజా రమేష్ రెడ్డి గారు. యూజువల్గా అందరికీ కూడా రాజా సార్ అని పరిచయం ఆయన. సో ఆయన ఐటీ ప్రొఫెషనల్ గా ఉంటూ ఒక ప్యాషన్ తోటి గురుకుల విద్యని ఈరోజు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి ఆయన శ్రీ గురుకుల్ అనే ఒక యాప్ కి ఆయన ఫౌండర్ కింద ఉండడం జరిగింది. ఈ శ్రీ గురుకుల్ యాప్ లో ఆల్మోస్ట్ 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. 200 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తూ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ని షెడ్యూల్ చేసి 1 మంత్ పాటు వాటి ఇంట్రడక్షన్ కానీ, వాటిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కానీ, రకరకాల మంది స్టూడెంట్స్ కి పెద్దవాళ్ళకి కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. దానిలో భాగంగా అబాకస్, డ్రాయింగ్, వీడియో ఎడిటింగ్, టైలరింగ్, వేదాధ్యాయం మనం అందరం ఇక్కడ గేదర్ అయ్యాము. సో ప్రీ గురుకుల్లో నేర్చుకుంటున్న స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో రాజారెడ్డి గారు, he should be there in next maybe 15-20 minutes. And I request Srimati Josna Elias ma'am to come on to the dais. She is a very senior draftsman. ఈ వేదాధ్యాయం ప్రోగ్రామ్ బ్రహ్మ సమాజ్ ఇనిషియేటివ్ అండి ఇది. సో షీ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ సీనియర్ మెంబర్ ఆఫ్ Hyderabad Mission. She also worked for Doordarshan and she is retired now. And she inspires a lot of kids and young generations. Thank you, ma'am. I request Sri Madan Mohan sir to come on to the star kuda chala senior draftsman. He also belongs to a Namaste sir. I request Mrs. Sri Lata Gautam garu to come on to the line. Lata Gautam garu correspondent in Bhagya Memorial High School ki, and also she is one of the trustee of Adi Hindu Bhavan. So మనం Vedic recitation తోటి ఈ ప్రోగ్రామ్ కిక్ స్టార్ట్ చేద్దామని. I request all the students to come near to the dais, just in front of the dais. If anyone cannot come, you can stand at your places. If you can come, that is more beautiful. If you cannot come, don't worry, stand at your places and read.
పైకి రాలేని పిల్లలు ఈ కింద డయాస్ ముందు నిల్చోండి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి కూడా రిసైడ్ చేయొచ్చు. ఇంతమంది వేదం చదివే వాళ్ళు ఉండటం మీరందరూ డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతూ చాలా అదృష్టం. ఓకే, ప్లేస్ సరిపోనంత మంది స్టూడెంట్స్ ఉన్నాం మనం కదా. వెరీ గుడ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఓకే, విల్ స్టార్ట్. బేబిక్ రిసైటేషన్ మొదలు పెడతాము. ముందు స్టార్టింగ్ మంత్రాస్ తో స్టార్ట్ చేస్తాం. హరి ఓం శాంతి శాంతి శాంతి. సో ముందుగా ఋగ్వేదము మొదటి మండలము మొదటి సూక్తం చదువుతున్నాము. దీన్ని అగ్ని సూక్తం అని కూడా అంటారు. ఓం అగ్ని ఇప్పుడు అథర్వవేదంలో నుండి 20వ కాండంలో 132వ సూక్తం చదువుతున్నాం. సామవేదము పూర్వార్చిక మొదటి సూక్తం.
ఇప్పుడు ఈ వేదిక రిసైటేషన్ ని శాంతి మంత్రంతో క్లోజ్ చేస్తాము. Thank you. అందరూ జాగ్రత్తగా వెళ్ళండి ప్లేసెస్ కి. చాలా బాగా రిసైడ్ చేశారు అందరూ. ఈ పైన లైట్ ఇట్లా ఫోకస్ ఇక్కడ ఏం కనిపించట్లేదు. పర్సనల్ మీటింగ్ అందరూ సెటిల్ అయ్యారు కదా. సో విల్ గో టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. మిసెస్ మధుబిందు గారు. అంటే నేను ఏం చెప్పకుండా ఎందుకు చెప్పకపోతే ఎంత ఫేవరెట్ అయితే మాత్రం చెప్పకుండా చెప్పకపోతే. ఓకే, మధుబిందు మ్యామ్ ఆల్మోస్ట్ 20 years నుంచి కూడా వేదాన్ని అధ్యయనం చేస్తూ చాలా మందికి టీచ్ చేస్తూ ఉన్నారు. ఐ రిక్వెస్ట్ హర్ టు డెలివర్ ద స్పీచ్. ఇంతమంది పిల్లలు ఇంత చక్కగా వేదం చదువుతారు కదా, ఇంకా ఏం మాట్లాడతాము అనిపిస్తుంది. రియలీ ప్రౌడ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ది. చాలా చక్కగా ఉంది. ఇది ఇంకా మల్టిప్లై అవ్వాలని చాలా ఎక్కువగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆ ప్రార్థనలోనే నేను టాపిక్ స్టార్ట్ చేస్తాను. సో ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టు ఈ ప్రోగ్రామ్ అనేది ఒక టాలెంట్ అని కాదు, పిల్లలందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేయడం, ఇంతమంది పిల్లలు వేదం నేర్చుకుంటున్నారు అని పెద్దవాళ్ళందరికీ తెలిసేలాగా చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది సంవత్సరంలో 2 సార్లు చేయాలని మేమందరం ప్లాన్ చేస్తున్నాము. అయితే ఈ ప్రోగ్రామ్ వచ్చిన మీ అందరికీ కూడా
నాకు తెలిసినంత వరకు, నేను అనుకుంటున్నంత వరకు బ్రహ్మ సమాజ్ అంటే ఏంటి, వేదాధ్యయనం ప్రోగ్రామ్ అంటే ఏంటి అనే దాని మీద కొంత బ్రీఫ్ ఇస్తే బాగుంటుంది అని మేము అనుకున్నాం. సో యాక్చువల్గా మా ప్రెసిడెంట్ సీనియర్ బ్రాహ్మో కేశవ్ చంద్ గారు ఈ టాస్క్ తీసుకోవాల్సి ఉండే. కేశవ్ చంద్ సార్కి హెల్ప్ బాగాలేకపోవడం వల్ల ఇది నేను టేకప్ చేశాను. సో మనందరం హిస్టరీలో చదువుకున్నట్టు బ్రహ్మ సమాజ్ అనే ఆర్గనైజేషన్ ని రాజా రామ్మోహన్ రాయ్ గారు 1828వ సంవత్సరంలో స్థాపించారు. ఇది మనందరం ఇంతవరకు ఖచ్చితంగా చదువుకునే ఉంటాం. ఇది బేసిక్ మినిమం నాలెడ్జ్ మనకు ఉంటుంది. అయితే శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆయన ఏమంటారు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని పిలుస్తారు. కేవలం బ్రహ్మ సమాధిని స్థాపించడమే కాకుండా భారతదేశంలో అనేకమైనటువంటి నూతన ఆవిష్కరణలకి పోకడలకి ఆయన దారి తీశారు, ప్రాణం పోశారు. ప్రెస్ ని రిలీజ్ చేయడం కావచ్చు, అంటే ఇండియన్ ప్రెస్ సిస్టమ్ ని స్టార్ట్ చేయడం కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద వర్క్ చేయడం కావచ్చు, సంస్కృతం యొక్క ఒక కళాశాలని స్థాపించడం కావచ్చు. ఆ రోజుల్లో సామాన్య ప్రజానికానికి సంస్కృతాన్ని చేరవేయడం కోసం ఆయన చేసిన కృషి కూడా చాలా గొప్పది. సో ఇలా చాలా వర్క్ చేశారు ఆయన. సాహిత్య రంగంలో కూడా ఆయన చాలా వర్క్ చేశారు. పద్యభాగము గద్యభాగం అని రెండు మనం చదువుకుంటాం నార్మల్. సో సాహిత్య రంగంలో గద్య భాగాన్ని మొదటిసారిగా ప్రమోట్ చేసింది, ఇంట్రడ్యూస్ చేసింది ఓవరాల్ గా శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ గారు. తెలుగులో గద్య భాగాన్ని ఇంట్రడ్యూస్ చేసింది శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈజ్ అగైన్ ఎ గుడ్ బ్రాహ్మో, సీనియర్ బ్రాహ్మో. కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి కూడా మనం చాలా నేర్చుకుని ఉంటాము, చదువుకొని ఉంటాము. బట్ ఆయన కూడా బ్రహ్మ సమాజానికి తన జీవితాన్ని ధారపోసిన గొప్పనైన బ్రాహ్మం. సో రాజా రామ్మోహన్ రాయ్ గారు ఈయన బహుభాషా కోవిదులు, వేదాంగ పారంగతులు. ఈయన కూడా వేదాలని చాలా బాగా అధ్యయనం చేశారు, చాలా మత గ్రంథాలని అధ్యయనం చేశారు. వేద మత సారాంశమైనటువంటి ఏకేశ్వరోపాసనని అనుసరించడానికి వీలుగా, అలా అనుసరిస్తున్న వాళ్ళందరి కోసం ఒక సమాజాన్ని ఆయన స్థాపించారు. బ్రహ్మ సమాజం అని పిలుస్తారు. ఈ బ్రహ్మ సమాజంలో ఏకేశ్వరోపాసన చేయడంతో పాటు ఆ రోజుల్లో సమాజంలో ఉన్న దురాచారాల గురించి చర్చించుకోవడం, వాటిని ఎవాల్వ్ చేయాలంటే ఏం చేయాలి అనే డిస్కషన్స్ వాళ్ళు చేస్తుండేవాళ్ళు. లోపల కూర్చోబెట్టి ఒక్కసారి బయట సహగమనం, బహుభార్య వివాహాలు, బాల్య వివాహాలు, ఇలాంటి చాలా దురాచారాలను చైల్డ్ మ్యారేజెస్ ని అబాలిష్ చేయడంతో పాటు విడో రీమ్యారేజెస్ ని స్టార్ట్ చేసింది కూడా బ్రహ్మ సమాజం. ఇంకా చెప్పాలంటే బ్రహ్మ సమాజ్ గురించి ఇంతవరకు రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించిన బ్రహ్మ సమాజము, దాని యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు చెప్పాను. ఈ బ్రహ్మ సమాజం భారతదేశానికి చాలా మంది ఉన్నతమైనటువంటి నాయకులని అందించింది. అంటే ఈ బ్రహ్మ సమాజ్ యొక్క విలువలతో, వేదం యొక్క సారాంశంగా రూపుదిద్దుకున్న బ్రహ్మ సమాజ్ యొక్క విలువలతో పెరిగిన నాయకులు భారతదేశానికి ఏ రకంగా సేవలు అందించారంటే చాలా మంది మహానుభావులు ఉన్నారు. నేను ఒక ఇద్దరు ముగ్గురు గురించే చెప్తాను. శ్రీ జగదీష్ చంద్రబోస్ గారు ప్రఖ్యాత సైంటిస్ట్, ఆయన నోబెల్ అవార్డు గ్రహీత కూడా మనందరికీ తెలిసిందే. ఎన్నో ఆవిష్కరణలు చేశారు ఆయన. ఈ రోజు సైన్స్ ఇంత ముందుకు వెళ్ళడానికి ఆయన చేసిన ఆవిష్కరణలు కారణం శ్రీ జగదీష్ చంద్రబోస్ గారు. అలాగే మన జాతీయ గీతాన్ని రచించినటువంటి ప్రముఖ కవి ఎవరు, ఆయన కూడా బ్రహ్మ సమాజ్ లీడర్. శ్రీ ప్రఫుల్ల చంద్ర రే గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు, ఇలా చెప్తూ పోతే చాలా మంది ఉన్నారు, టైం సరిపోదు. సో జస్ట్ గ్లిమ్స్ ఆఫ్ దెమ్ అన్నట్టుగా కొంతమందిని చెప్తున్నా నేను. ఇలా చాలా మంది మహానుభావులు భారతదేశానికి తమ వంతు సేవలు అందించారు. వీళ్ళందరూ కూడా బ్రహ్మ సమాజ నియమాలని తమ జీవన విధానంగా మార్చుకొని జీవితాన్ని గడిపినవారు. ఏంటి బ్రహ్మ సమాజం యొక్క జీవన విధానం, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే, ఇది ఎక్కడో కొత్తగా వచ్చినటువంటిది కాదు. రాజా రామ్మోహన్ రాయ్ గారు కొత్తగా కనిపెట్టింది అంతకన్నా కాదు. సనాతన వైదిక ధర్మమైనటువంటి వేదములని అనుసరిస్తున్నటువంటి ధర్మం ఇది. కేవలం ఆ ఫండమెంటల్స్ ని బేస్ చేసుకొని మాత్రమే బ్రహ్మ సమాజ్ అనేది ఉద్భవించింది. ఈ బ్రహ్మ సమాజ్ యొక్క పేరు కూడా బ్రహ్మ అని ఉంది కదా, ఈ బ్రహ్మ కూడా వేదం నుంచి తీసుకున్నదే. నా స్టూడెంట్స్ లో కొంతమందికి తెలుసుంటుంది. సో ఈ బ్రహ్మ అనేది భగవంతుడి యొక్క పేరు. బృహదితి బ్రహ్మం అంటే అన్నిటికంటే పెద్దనైన వాడు, సమస్తమున కంటే పెద్ద గొప్పనైన వాడు అయినటువంటి ఒకే ఒక్కడైనటువంటి భగవంతుడు. ఆయనని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళ సమాజమే బ్రహ్మ సమాజం.
ఇంకా ఏం చెప్తుంది బ్రహ్మ సమాజం? కేవలం భగవంతుని ఆరాధిస్తే సరిపోతుందని చెప్తుందా? కాదు. బ్రహ్మ సమాజం ఏం చెప్తుంది? యూనివర్సల్ బ్రదర్హుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. దానికి ఉన్న కీ ఫ్యాక్టర్స్ లో యూనివర్సల్ బ్రదర్హుడ్ ఇంకొక కీ ఫ్యాక్టర్ బ్రహ్మ సమాజానికి. అలాగే మనిషికి భగవంతుడికి మధ్య ఎలాంటి మధ్యవర్తి అవసరం లేదని కూడా సమాజం విశ్వసిస్తుంది. మనిషి యొక్క జీవన లక్ష్యం, మనిషి ఎందుకు జన్మించాడంటే మోక్ష సాధన చేయడానికి అని కూడా బ్రహ్మ సమాజ్ గైడ్ చేస్తుంది. అంతేకాకుండా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు తన మోక్ష సాధన కోసమే కాకుండా పక్క వాళ్ళ మోక్ష సాధన కోసం కూడా ఖచ్చితంగా కృషి చేయాలి. మనం ఒక్కళ్ళు బాగుపడితే సరిపోదు, సమాజాన్ని బాగు చేయాలి అని చెప్తుంది. అంతేకాకుండా బ్రహ్మ సమాజ్ భగవంతుణ్ణి ఆరాధిస్తూ కూర్చుంటే సరిపోదు, మంచి పనులు కూడా చేయాలని చెప్తుంది. అంటే సమాజానికి ఉపయోగపడడం అనేది ప్రతి మనిషి యొక్క ప్రాథమిక బాధ్యత అని కూడా చెప్తుంది. ఇదే విషయాన్ని వేదంలో ఏం చెప్పారు? కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమా. అంటే ఏంటి? వేద విహితమైన కర్మలని ఆచరిస్తూ మాత్రమే మనుషులు తమ జీవనాన్ని కొనసాగించాలి. ఆ విధంగానే 100 ఏళ్ళు బ్రతకాలనే సంకల్పాన్ని కలిగి ఉండాలి అని చెప్తుంది. వేద విహితమైన కర్మలంటే ఏంటి? యజ్ఞములు అని చెప్తారు. యజ్ఞములు అనగానే మనం భయపడతాం, అంటే అది చాలా పెద్ద ప్రాసెస్ కదా, మనం చేయలేమని. కానీ వేదము అంటే, యజ్ఞము అంటే పరమేశ్వరుడిని తలుచుకొని చేసే, శ్రద్ధగా చేసేటటువంటి ఒక మంచి పని కూడా యజ్ఞంగానే కన్సిడర్ అవుతుంది. అందుకనే బ్రహ్మ సమాజం 5 మహాయజ్ఞాలైనటువంటి బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, సామాజిక యజ్ఞము, పితృయజ్ఞము 5 ఉన్నాయా పిల్లలు? సో ఈ 5 యజ్ఞాల్ని మా పిల్లలు చేస్తారండి, కావాలంటే మీకు అనుకోవచ్చు. అవునా? గట్టిగా చెప్పట్లేదు ఎవరు, చేయట్లేదా? సో బ్రహ్మ యజ్ఞంలో భాగంగా గాయత్రి మంత్రం ద్వారా భగవంతుని ఉపాసించడం, మంచి నైతిక ప్రవర్తన, ధార్మికమైన జీవన విధానాన్ని కలిగి ఉండడం. ఇందులో భాగంగా మేము ప్రతి ఆదివారం బ్రహ్మ సమాజ్లో గ్యాదర్ అయ్యి ఆచార్య శ్రీ రవిశంకర్ గారు, ఆయన కూడా వచ్చి ఉండాలి యాక్చువల్లీ ఇక్కడ ప్రోగ్రామ్ కి, వేరే అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ వల్ల ఆయన రాలేదు. 1 సెకండ్, మన గెస్ట్ గారు వచ్చారు. సరే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, రాజారెడ్డి సార్ శ్రీ గురుకుల్ ఫౌండర్ అండి. సో ఇవాళ మన అందరి గ్యాదరింగ్ కి ఆయన కూడా ఒక ప్రైమరీ కాజ్ ఫ్యాక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ప్రతి సండే మేము సమాజ్లో గ్యాదర్ అయ్యి వేదములను నేర్చుకోవడం, నేర్పించడం ఈ కార్యక్రమం చేస్తాము. మా ఆచార్య శ్రీ రవిశంకర్ గారు ఈ ప్రోగ్రామ్ ని కొన్ని సంవత్సరాలుగా నిరాంతకంగా కొనసాగిస్తున్నారు. అలాగే రెండవది దేవయజ్ఞం. దేవయజ్ఞంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ చేయడం కోసం అని చెప్పి ప్లాంటేటరీ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. వివిధ ప్రదేశాలలో గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్తూ ఉన్నాం కదా, సో దానికి సొల్యూషన్ ఏంటంటే ప్లాంటేటరీ అని, ప్లాంటేషన్ మీద చాలా వర్క్ చేస్తున్నాం. మూడోది భూత యజ్ఞంలో భాగంగా ఫుడ్ డ్రైవ్స్, తర్వాత హెల్త్ అండ్ హైజీన్ క్యాంపెయిన్స్, అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం విడివిడిగా హెల్త్ అండ్ హైజీన్ క్యాంపెయిన్స్ చేస్తున్నాం. పితృయజ్ఞము అనగానే అంటే మన ఇంట్లో ఉన్నటువంటి మన పేరెంట్స్ అని కాకుండా సొసైటీలో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అబాండెంట్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత మనిషిగా మన మీద ఉంది. కాబట్టి పితృయజ్ఞంలో భాగంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ని విజిట్ చేయడము, వాళ్ళల్లో ఎవరైతే మంచి నాలెడ్జ్ కలిగి ఉండి కూడా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ కి అవకాశం లేకుండా ఉండిపోతున్నారో వాళ్ళ ద్వారా నాలెడ్జ్ ని యంగర్ జనరేషన్ కి ట్రాన్స్ఫార్మ్ చేయించడము, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. సామాజిక యజ్ఞము, సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలంటే ముందు పిల్లల మోరల్స్ బాగుండాలి. ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటేనే సమాజం బాగుంటుంది. సో వాల్యూ ఎడ్యుకేషన్ ని ఒక బేస్ గా తీసుకొని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు, హెల్త్ అండ్ హైజీన్ కావచ్చు, వేదము, కెరీర్ కౌన్సిలింగ్, వీటన్నింటి ద్వారా కూడా పిల్లల్లో మంచి నైతిక విలువల్ని ఎలా పెంపొందించాలనే దాని మీద కూడా మేము వర్క్ చేస్తున్నాం. దానిలో భాగంగానే పిల్లలకి వేదాలని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో వివరిస్తున్నాం. సో ఇన్ని రకాల, అంటే ఇన్ని వివిధ ఏరియాల్లో మంచి పనులు మొదలు పెట్టడం ద్వారా హైదరాబాద్ బ్రహ్మ సమాజ్ రాజారాం మోహన్ రాయ్ గారు ఏదైతే ఆశయాలతో స్థాపించారో దాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నామని భావిస్తున్నాము. నేను ఇందాకే చెప్పాను ఆల్రెడీ, ఇది బ్రహ్మ సమాజ్ అనేది కొత్తగా వచ్చిన ధర్మం కాదండి, మతం కాదండి.
సనాతన వైదిక ధర్మాన్ని సృష్టి ఆరంభం నుంచి ఉన్నటువంటి వేద ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి ఒక సమాజం. ఈ మంచి పనులన్నీ చేయడంలో మా ప్రెసిడెంట్ శ్రీ కేశవ్ చంద్ గారు, ఆచార్య శ్రీ రవిశంకర్ గారు, వాళ్ళిద్దరి నాయకత్వంలో మార్గదర్శకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం యంగ్స్టర్స్ అందరూ కలిసి శ్రావ్య మా టీమ్ లీడర్స్, మా బ్రహ్మ యజ్ఞాల టీమ్ లీడ్ కోఆర్డినేటర్ అని చెప్పుకోవచ్చు శ్రావ్య. సో తన నేతృత్వంలో మేమందరం ఈ మంచి పనులు చేయగలుగుతున్నాము. ఎందుకు తన పేరు మెన్షన్ చేశానంటే మేడం, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ ఎవరైనా ఈ యజ్ఞాలలో పాలు పంచుకోవాలనుకున్నా మనం ఏర్పాటు చేసినటువంటి వాట్సాప్ గ్రూప్స్ లో తన ఇన్వైట్ పంపిస్తుంది, తన కాంటాక్ట్ షేర్ చేస్తుంది, మీరు తనని కాంటాక్ట్ చేయొచ్చు, మీరు కూడా ఈ యజ్ఞాల్లో పాలు పంచుకోవచ్చు. సో ఇది యజ్ఞాల గురించి. మనం నేర్చుకుంటున్నటువంటి వేదం గురించి చెప్పాలంటే అనంతమైనది, అది ఒక 2 నిమిషాల్లో చెప్పగలిగేది కాదు. కానీ ఇవి ఎందరో మహానుభావులు మహా ఋషులు వాళ్ళ జీవితాలని ధారపోసి మనకి అందించినటువంటి ఒక పెద్ద జ్ఞానకోశం, అపూర్వ జ్ఞాన భండాగారం అని చెప్పుకోవచ్చు. శ్రీ ఆది శంకరాచార్య గారు, ఆర్య సమాజ స్థాపకుడైనటువంటి శ్రీ దయానంద సరస్వతి గారు, రాజారాం మోహన్ రాయ్ గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, వీళ్ళందరూ కూడా వేద విద్యని మనకు అందించడానికి వాళ్ళ జీవితాలని ధారపోస్తారు. శ్రీ దయానంద సరస్వతి గారు వేదం నేర్చుకోవడానికి ఎంత కష్టపడతారంటే అది చదివితే ఎవరికైనా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. మనం చాలా ఈజీగా నేర్చుకుంటున్నాం ఇప్పుడు ఆన్లైన్ లో. ఆయన తన గురువుని వెతుక్కుంటూ కొన్ని ఊళ్ళు తిరుగుతారు, దేశం మొత్తం తిరుగుతారు, చాలా కష్టపడి వేదం నేర్చుకుంటారు ఆయన. సో భగవంతుడి దయ వల్ల అంత కష్టం ఇప్పుడు మనం పడట్లేదు, చాలా చక్కగా నేర్చుకుంటున్నాం. కానీ ఇంతమంది కష్టపడి మనకి ఇంత చక్కగా వేద విద్యను అందించినందుకు దీన్ని మనం కాపాడాలి, దీన్ని మనం భవిష్యత్తు తరాలకి అందించాలంటే పేరెంట్స్ గా మీ అందరి సహాయ సహకారాలు బ్రహ్మ సమాజ్కి మా అందరికీ చాలా అవసరం అవుతాయి. మీరు మీ పిల్లల్ని ఇంత బాగా కోఆపరేట్ చేస్తున్నారు, ఇంత బాగా ప్రోత్సహిస్తున్నారు. నాకు తెలిసిందిలో ఎంతమంది పేరెంట్స్ చాలా ప్యాషనెట్ గా ఉన్నారు, వాళ్ళ పిల్లలు వేదం నేర్చుకోవాలనే ప్యాషన్ ఉన్న తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మిగిలిన అందరినీ కూడా నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మీ పిల్లలని ఏదైతే వేదం నేర్చుకునే మంచి పనికి స్టార్ట్ చేయించారో దయతో ఆపకండి. 10th అయిపోతే ఆపేద్దాము, ఇంటర్ అయిపోతే ఆపేద్దాం అనుకోకండి. నేను 20 ఏళ్ల నుంచి నేర్చుకుంటున్నాను, టీచ్ చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను. సో మీ పిల్లలు కూడా జీవన పర్యంతం నేర్చుకోగలుగుతారు, టీచ్ చేయగలుగుతారు, వరల్డ్గా అన్ని వర్క్స్ చేసుకోగలుగుతారు. నేను కంపెనీలో జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ నేను హ్యాండిల్ చేస్తాను, నా ఓన్ కంపెనీలో నేను చూసుకుంటాను. సో నేను నా వరల్డ్ ఎడ్యుకేషన్ కానీ నా వరల్డ్గా ఉన్న ఏ విషయాన్ని త్యాగం చేయలేదు, సన్యసించలేదు. నేను వేదం నేర్చుకున్నాను, టీచ్ చేస్తున్నాను. మా టీం మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్న 20 మంది ఎంతమంది అయితే వేదం నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా వరల్డ్గా చాలా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూనే వేదాన్ని నేర్చుకుంటున్నారు, టీచ్ చేస్తున్నారు. సో మీ పిల్లలు కూడా వేదం నేర్చుకుంటే ఏమీ వదిలిపెట్టక్కర్లేదు, వేదాన్ని కూడా వదిలిపెట్టక్కర్లేదు. దయతో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి మేడం. అందరూ కూడా చక్కగా ఇంత బాగా మీ పిల్లలు ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా, ముందు కూడా ఈ వేదాధ్యయనం అనే ప్రోగ్రామ్ లో కంటిన్యూ చేయించండి. That's my humble request on behalf of all our team. Thank you. I request Sri Raja Reddy garu. నమస్తే అండి, నా పేరు రాజా కోంగిరెడ్డి రాజా రవిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఈ ప్రభుత్వ విద్య అంటే హాబీ అంటారు కదా. సో ఈ శ్రీ గురుకుల ఫౌండేషన్ అంటే ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ అంటే స్టార్ట్ చేశాను 2017లో. సో ఇప్పటి వరకు దాదాపు 7 సంవత్సరాలు చేస్తున్నాము. ఆ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు ఉన్నటువంటి గురుకుల విద్య ఏదైతే ఉందో మనం అనుకున్న ప్రకారం. సో ఇటువంటి గురుకులంలో ఏం చెప్తారంటే ఆధ్యాత్మికత అంటే అలాగే జీవన విద్య 2 చెప్పేవారు ఒకప్పుడు. సో నా యొక్క ఉద్దేశం మనకు అది అనమాట. ఒకప్పుడు ఉన్నటువంటి గురుకుల విద్యను ఇప్పుడు సో ఈ ఫౌండేషన్ ఏంటంటే మా వెబ్సైట్ ఉంది freeGurukul.org, అలాగే ఫ్రీ గురుకుల్ అనే యాప్ ఉంది. అందులో ఏంటంటే వేదాల దగ్గర నుంచి మేడం గారు ఉన్నారు కదా. సో మీకు 3000 పుస్తకాలు వస్తుంది. అంటే మీకు వేదాలు ఉంటారా
ఏది ఏది చదవాలన్నా కానీ ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా మేము ఏంటంటే మీరు చాలా మంది, ఎందుకంటే నాకు ఉన్న బాధ ఏంటంటే మన బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి మన సంపద అంతా కూడా కావాలి తీసుకెళ్ళి అంటే దాన్ని నాశనం చేసి ప్రయత్నించారు. సో నేను కనుక ఏంటంటే అంటే నాకు తెలిసినటువంటి కంప్యూటర్ అంటే టెక్నాలజీ ఉపయోగించుకుంటే జ్ఞాన సంపద అంతా కనుక నేను మహాభారతం, రామాయణం, ఏదైనా కానీ వేదాలు కానీ, ఉపవేదాలు కానీ, కథలు కానీ, శతకాలు కానీ, ఏదన్నా కానీ 3000 పుస్తకాలు ఫ్రీగా ఈజీగా యాక్సెస్ తీసుకొచ్చారు. అది ఫస్ట్ క్వాలిటీ అన్నమాట. ఉద్దేశం అంటే అలాగే ప్రవచనాలు కూడా అక్కడ ఉంటే పుస్తకాలు చదువుతాము. ప్రవచనాలు ఉంటే మనం ఒక రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే సరిగ్గా ఉద్దేశం కాదు. అంటే మనం అన్ని కూడా ఫ్రీగా అందుబాటులో మనం కనుక అందివ్వలేకపోతే ఫ్రీగా అందివ్వకపోతే సరాయి మతాలు దూరం పెట్టి అన్ని డోర్ చేసి వాళ్ళు కన్వర్ట్ చేశారు. మనకు యాక్సెస్ లేకపోవడం. అందుకని ఏ ఫౌండేషన్ ద్వారా అంటే ఇటువంటి యాక్సెస్ అన్ని కూడా అందుబాటులో తీసుకొస్తాము. ఆన్లైన్ క్లాస్ వేదాధ్యయం కనుక మేము వేదాధ్యయం కానీ శ్లోకాలు కానీ లేకపోతే ఏదైనా కానీ సో మేము హలో వినపడుతుందండి? చివరి వరకు వినపడుతుందా? వినపడుతుందండి? థ్యాంక్ యూ. ఇప్పుడు వినపడుతుందండి? పర్వాలేదు. సో పర్వాలేదు. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ అంటే మేము అంటే ఈ ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ అనే కాదు, మనం అందరం మన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ. అంటే అందరూ చేసి కొలాబరేటివ్ అంటే మన ఆ యొక్క విలువలు ఏదైతే ఉన్నాయో జ్ఞానాన్ని మన పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది, అవసరం ఉంది కాబట్టి. సో అందరూ కలిసి కొలాబరేటివ్ గా అంటే వేరే వాళ్ళు ఎవరో వచ్చేసి మన కన్వర్ట్ చేసే అవకాశం లేకుండా మనము ఈ పుస్తకాలు పిల్లల చేత చదివించడం కానీ అటువంటి జ్ఞానం అందించాలని ఒక కోరిక అనమాట. అందులో అందరూ మనం కలిసి చేద్దామండి. సో ఈ యొక్క మిస్కన్సెప్షన్ అంటే చూడండి, ఒక అపోహ అంటాం కదా, అదొకటి. ఎందుకంటే వేదాలు చదివితే అంటే ఏమన్నా అయిపోతారని కరెక్ట్ చెప్పారు. రైట్ కదా. అంటే ఈవెన్ నేను ఆత్మజ్ఞానం అంటారు కదండి, బ్రహ్మ విద్య అంటారు కదా, లేదా ఆత్మజ్ఞానం బ్రహ్మ విద్య అంటారు. రమణ మహర్షి గారు వేదేశంలో అదంతా నేను చదివి పుస్తకమే రాశాను. అంటే చదివినంత మాత్రాన లేదా బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత, ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత అందరూ అంటే కాశీగలుగుతారో లేకపోతే ఇలా ఒక అంటే ఏదో అయిపోతారని ఏం లేదు. మనం కనుక ఆ జ్ఞానం తెలుసుకున్నట్లయితే ఏ ప్రాబ్లం అయినా కానీ, అంటే లైఫ్ లో వచ్చిన ప్రాబ్లం కానీ వాటిని సాల్వ్ చేయడానికి ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం అంత సైకాలజీ ఇటువంటి ఏదో థర్డ్ పార్టీ మనం ఏదో ఉపయోగిస్తుంటాం, కానీ మన యొక్క ఓన్ ఉన్నటువంటి ఇప్పుడు ఏదో చెప్పారు జ్ఞానయోగం అంటారు. అది చదివినట్లయితే రమణ వాక్యం ఉన్నారు. సో ఎంత ఆయన ఏ ప్రాబ్లం ఇంత నడుస్తూ ఉంటారంటే అది ఆత్మజ్ఞానం అంటే జ్ఞానం ఇప్పుడైతే తెలుసుకుంటాము ఏ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఊరకుండా ప్రాబ్లం వదిలిపోతున్నాం కనుక అదంతా ఎక్కడ ఉంది, ఒక చెప్తున్నాం వేదాల్లో ఉంది. ఏది మనం తెలుసుకొని తెలుసుకోవడం ఆయన అలా ఉన్నారు, మనం తెలుసుకోవడం మన బాధ. సో ఆ జ్ఞానాన్ని మన పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ రీచ్ అవ్వాలని ఉద్దేశం అనమాట. సో ప్రతి ఒక్కరికి మేము రిక్వెస్ట్ చేసేటంటే సో వేదాలు అనేది అంటే బేసికల్ గా స్టార్ట్ చేసి తన ఉపనిషత్తులు కానీ కథల ద్వారా రామాయణం కానీ సో ఇటువంటి ఎన్ని చిన్న చిన్న అలవాటు చేసినట్లయితే సో మీరు ఒక మంచి అంటే లైఫ్ లో అంటే మనం అంటాం చూడండి, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అంటే వాళ్ళు హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ వస్తారు. ఒక రోజు అంటే పిల్లలు అనే వాళ్ళు ఆ పెద్దలు చిన్న వినకపోయినా కానీ రేపు ఉంటుంది దేవుని ఒక నమ్ముకున్నారు అనుకోండి, వాళ్ళు ధైర్యంతో ఉంటారు. సో అది నేను చెప్పగలిగానండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ ఇన్వైటింగ్ ఫంక్షన్ అంటే ఆల్ మెంబర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇవాటి ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్ అయినటువంటి డాక్టర్ విద్యానంద ఆర్య గారిని
ఓం విశ్వాని దేవ సవితంతు దిశాని పరాతుగా యత్భద్రం తత్త ఆతుగా. ఓం శ్రీ సచ్చిదానంద పరమాత్మనే నమః. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు, ఈ కార్యక్రమానికి అలంకార రూపమైనటువంటి పిల్లలను భారతీయ సంస్కృతికి మూలమైనటువంటి వేద జ్ఞానాన్ని ఆస్వాదించాలని, దాంతో ప్రేరణ పొందాలని, ఆ వేద జ్ఞానాన్ని వ్యాపింప చేయాలన్నటువంటి కోరికతో ఉన్నటువంటి పిల్లల అభిభావకులు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఆయోజకులు అందరికీ కూడా నమస్కారం. ఇంతకు ముందే అందరూ పిల్లలు వేద మంత్రాలను ఇక్కడ పఠించారు, చదివారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకు అంటే వేదం అంటేనే జ్ఞానము. వేదం అనే శబ్దము విద అనే సంస్కృత ధాతువుతో ఏర్పడినటువంటి, దానికి 4 అర్థాలు ఉన్నాయి: జ్ఞానము, అస్తిత్వము, సత్తా, లాభము, దాంతో పాటు ఆలోచన. దేని ద్వారానైతే మనము జ్ఞానాన్ని పొందుతాము, లాభాన్ని పొందుతాము, అస్తిత్వానికి సంబంధించినటువంటి వివిధ అంశాల పట్ల అవగాహనను ఏర్పరచుకుంటాము, దాంతో పాటు ఆలోచన సామర్థ్యాన్ని, వివేక జ్ఞానాన్ని పొందుతాము. అది వేదం. అటువంటి వేదాలకు సంబంధించినటువంటి మంత్రాలు ఇక్కడ చిన్న పిల్లలు చదివారు. ప్రాచీన భారతదేశంలో 8 సంవత్సరాలు ఉన్నప్పుడే పిల్లలకు ఉపనయనము, వేదారంభము చేసి వాళ్లకు వేదాన్ని చదివించేటటువంటి ప్రక్రియను ఆరంభించేవారు. మన పూర్వ సుకృతము, పూర్వ జన్మలో చేసినటువంటి పుణ్యము మనము ఈ భారతదేశంలో జన్మించాం. ఎందుకంటే భారతదేశము వేద భూమి. ఈ భూమిలోనే వేదాలు ఆవిర్భవించాయి. భారతదేశము ఋషి భూమి. ఋషులు ఇక్కడ జన్మించారు. భారతదేశము జ్ఞాన భూమి. జ్ఞానానికి సంబంధించినటువంటి మూలాలు ఈ భారతదేశంలోనే మొట్టమొదట ఆవిర్భవించాయి. అటువంటి భూమిలో మనము జన్మను పొందాము అంటే ఇది తప్పకుండా పూర్వ జన్మలలో మనము చేసినటువంటి పుణ్యాలే దీనికి కారణంగా మనం భావించాలి. మన ఋషులు, మన పూర్వీకులు, విజ్ఞానవేత్తలు వేదాల ద్వారానే వ్యవహారంలో పనికొచ్చేటటువంటి ప్రతి అంశాన్ని నేర్చుకొని సమాజంలో ఇతరులకు మార్గదర్శనం చేశారు. మనుస్మృతి రచయిత అయినటువంటి మహర్షి మనుస్మృతిలో రాస్తున్నారు, ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్ర జన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరం పృథివ్యాం సర్వమానవాః అని. ఈ భారత భూమిలో జన్మించినటువంటి వేద విధులు ఎవరైతే ఉన్నారో, జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ నుండి ప్రపంచంలో ఇతర దేశాలలో నివసించేటటువంటి వ్యక్తులు
మార్గదర్శనాన్ని పొందాలి అని. అంటే ఒక సమయంలో భారతదేశం యొక్క స్థితి ఇంత గొప్పగా ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన స్వార్థం కొరకే ఆలోచించకుండా, తన కుటుంబం కొరకే ఆలోచించకుండా, సమాజం కొరకే ఆలోచించకుండా, కేవలము ఈ పృథ్వీ కొరకే ఆలోచించకుండా సంపూర్ణ అస్తిత్వం కొరకు ఆలోచించేవారు. అందుచేత మనం వేదంలో చూసినట్టయితే అక్కడ ద్యౌహు శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఔషధయః శాంతి, వనస్పతయః శాంతి, విశ్వే దేవాః శాంతి. ఈ విధంగా అస్తిత్వానికి సంబంధించినటువంటి ప్రతి అంశము శాంతిపూర్వకంగా, సుఖపూర్వకంగా, పరస్పరము సమన్వయపూర్వకంగా ఉండాలన్నటువంటి గొప్ప ఉదాత్త భావన అక్కడ మనకు కనిపిస్తోంది. సృష్టి ఆరంభంలోనే మన శాస్త్రాలలో ఈ విషయం చెప్పబడింది. సృష్టి ఆరంభంలోనే భగవంతుడు మానవులకు వేద జ్ఞానాన్ని అందించాడు. మనము ప్రపంచంలో ఇతర మతాలలో కూడా ఈ అంశాన్ని వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, పరమేశ్వరుడు ఏ జ్ఞానాన్ని అయితే అందిస్తాడో అది సృష్టి ప్రారంభమైన తర్వాత, కొన్ని సహస్రాబ్దాల తర్వాత, కొన్ని శతాబ్దాల తర్వాత అందించినట్టయితే ఆ వేద జ్ఞానము లేదంటే ఏ జ్ఞానమైనా అందించకంటే ముందు పుట్టినటువంటి వ్యక్తులకు ఆ ఈశ్వరుడు అన్యాయం చేసిన వాడు అవుతాడు. ఈశ్వరుడు ఎటువంటి వాడు? సచ్చిదానంద స్వరూపుడు, దయాలు, అందరి పట్ల సమభావము చూయించేవాడు, కరుణామయుడు. అటువంటి భగవంతుడు మానవులకు ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని కొంతమంది వాళ్ళు తన శరీరాలను పూర్తి చేసుకున్న తర్వాత ఇవ్వడం అనేది అతని న్యాయాన్ని చూపిస్తారు. భారతదేశం యొక్క పరంపర ఏం విశ్వసిస్తుంది అంటే, ఎప్పుడైతే సృష్టి ఆరంభం అయిందో అప్పుడే మానవులకు వేద జ్ఞానం అనేది ఇవ్వబడింది. అప్పుడు జన్మించినటువంటి మన గొప్ప పూర్వీకులు ఎవరి సంతతులుగానైతే మనం ఉన్నామో వారు అన్ని రకాల అవగాహనలతో దుఃఖంగా ఉండేవారు. సమాజంలో ఏ విధంగా వ్యవహరించాలి, అస్తిత్వం పట్ల మన వ్యవహారం ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ అంశాల పట్ల వాళ్లకు 100% పరిపూర్ణ అవగాహన ఉంటుంది వేద జ్ఞానం వలన. రాను రాను సమయాలలో వాళ్ళు ఇతరులకు కూడా, తర్వాత పుట్టిన వాళ్ళకు కూడా వేద జ్ఞానాన్ని అందించారు. కానీ కాలానుగుణంగా మానవులలో ఏర్పడినటువంటి మనోవికారాల వల్ల ఆ వేద జ్ఞానాన్ని ఆత్మసాత్ చేసుకునేటటువంటి సామర్థ్యము, వినగానే వెంటనే అవగాహన ఏర్పరచుకునేటటువంటి సామర్థ్యము తగ్గింది. అందుచేత ఆ వేద జ్ఞానాన్ని పొందడం కొరకు వేదాంగాలు ఏర్పాటు చేయడం జరిగింది. వేదాంగాలతో పాటు ఇతర ఏవైతే గ్రంథాలు ఉన్నాయో, వేద అనువాదాలకు సంబంధించినటువంటి, వేద భాష్యాలకు సంబంధించినటువంటి గ్రంథాలు, బ్రాహ్మణ గ్రంథాలైనా, ఆరణ్యక గ్రంథాలైనా, ఉపనిషత్ గ్రంథాలైనా ఇవన్నీ కూడా రచించడం జరిగింది. వీటిని కూడా నేర్చుకునేటటువంటి సామర్థ్యం ఎప్పుడైతే జనాలలో లోపించిందో అప్పుడు చరిత్రను ఉదాహరణగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి పాత్రల ద్వారా వేద జ్ఞానము, రామాయణం ద్వారా, మహాభారతం ద్వారా, పురాణాలకు సంబంధించినటువంటి వివిధ ఆఖ్యానాల ద్వారా జనాలకు ఉపదేశించడం జరిగింది. కానీ కాలానుక్రమంగా ఏర్పడినటువంటి వివిధ కారణాల వల్ల ఈ భారతదేశము భారతేతర వ్యక్తుల దాస్యానికి లోనైంది. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానము చాలా ఆలోచన పూర్వకంగా నశింపచేయబడింది. మనం ఆలోచించవచ్చు, దాదాపు 2000 సంవత్సరాలు భారతేతర వ్యక్తుల చేత
భారతదేశానికంటే ఇతరంగా ఉన్నటువంటి దేశాల ద్వారా ఇక్కడ ఆక్రమణలు జరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వేద విధులు శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉండనో వాళ్ళ పట్ల అమానవీయమైనటువంటి ఆచరణలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప జ్ఞాన సంపదలైనటువంటి గొప్ప పుస్తకాలయాలు భస్మసా చేయడం జరిగింది. ఇదంతా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సమయంలో కూడా మన పూర్వీకులు వాళ్ళ జీవితాలను అర్పితం చేసి వేద జ్ఞానాన్ని మన వరకు అందించారు. ఈ సందర్భంలో విశేషంగా మనము ఆధునిక సమయంలో బ్రహ్మ సమాజానికి సంబంధించిన సంస్థాపకులు ఎవరైతే ఉన్నారో శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ గారు, వారిని మనం తప్పకుండా స్మరించాలి. ఎందుకంటే ఆధునిక సమయంలో మొట్టమొదట భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాచీన సంపద పట్ల జనాల యొక్క ఆలోచనను మరలించారంటే శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ గారు. వారు ఉపనిషత్తులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మన ముందు ఉంచి మీరు విదేశాల జ్ఞానం పట్ల ఈ విధమైనటువంటి దాస్య భావాన్ని వదిలేసి మన ప్రాచీన దేశానికి ప్రాచీన భారతదేశానికి సంబంధించినటువంటి వేద జ్ఞానం పట్ల నడవండి అన్నటువంటి భావంతో వారు సమాజానికి ఉపదేశించడం జరిగింది. అంటే సంస్కరణలతో పాటు సమాజంలో ఉన్నటువంటి ఏవైతే చెడు ఆచారాలు ఉన్నాయో ఆ ఆచారాలన్నిటినీ కూడా దూరం చేస్తూ భారతదేశానికి సంబంధించినటువంటి వేద జ్ఞానం పట్ల ఋషుల యొక్క మన ఈ దేశానికి సంబంధించిన జనాల యొక్క ధ్యాసను వారు ఆకర్షితం చేశారు. రాజా రామ్మోహన్ రాయ్ గారి తర్వాత విశేషంగా వేద జ్ఞానం పట్ల పని చేసినటువంటి వ్యక్తులలో మహర్షి స్వామి దయానంద సరస్వతి గారు ఉన్నారు. ఆయన ఋగ్వేదానికి సంబంధించిన భాష్యము దాదాపు 7 మండలాల వరకు రచించారు. యజుర్వేదానికి సంబంధించిన సంపూర్ణ భాష్యము వారు రాశారు. ఆ తర్వాత కాలంలో ఆయనకు సంబంధించినటువంటి శిష్యులు ఎవరైతే ఉండరో వారందరూ కూడా కృషి చేసి 4 వేదాలకు సంబంధించినటువంటి భాష్యాన్ని మనకు అందించడం జరిగింది. పరమేశ్వరునికి సంబంధించినటువంటి జ్ఞానము, సాక్షాత్తు బ్రహ్మ ఈశ్వరుడే ఇచ్చినటువంటి జ్ఞానము, అటువంటి జ్ఞానము పట్ల మనము ఒకవేళ వైముఖ్యాన్ని చూపించినట్టయితే అది మన దురదృష్టమే అవుతుంది. ఇటువంటి పుణ్యభూమిలో, జ్ఞాన భూమిలో, వేద భూమిలో ఇంత గొప్ప మహాపురుషులు జన్మించినటువంటి భూమిలో జన్మించి పరంపర పరంగా మనకు అందుతున్నటువంటి వేద జ్ఞానాన్ని మనము నేర్చుకోకపోవడం అనేది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇటువంటి సమయంలో ఎప్పుడైతే స్వార్థం లేకుండా వ్యక్తి ఏమి కూడా చేయడు, ప్రతి అంశానికి ఇక్కడ ఏ ప్రయోజనము సిద్ధిస్తుంది అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సమయంలో ఈ సంస్థకు సంబంధించినటువంటి బ్రహ్మ సమాజానికి సంబంధించినటువంటి మహనీయుల ద్వారా చిన్న చిన్న పిల్లలకు వేదోచ్చారణ నేర్పించడము ఇది చాలా గొప్ప విషయం. వేదోచ్చారణతో పాటు వేద మంత్రాలకు సంబంధించినటువంటి అర్థం ఏదైతే ఉందో అది కూడా నేర్చుకోవడం ఆవశ్యకం. ఎందుకంటే కేవలం మనం మంత్రాలు నేర్చుకున్నట్టయితే ఆచరణలో ఆచరించడానికి ఏమి ఉండదు. అందుచేత మంత్రాలతో పాటు మనము అర్థాన్ని కూడా తెలుసుకునేటట్టుగా ప్రయత్నం చేయాలి. కానీ అర్థం తెలుసుకోలేకపోయినప్పటికీ కూడా వేద మంత్రాల యొక్క ఉచ్చారణ ఏదైతే ఉందో దాంతో మనకు చాలా లాభం కలుగుతుంది. మనము మన మాతృభాషలో ఇప్పుడు మాట్లాడుతున్నాం, తెలుగు మాట్లాడతాము, హిందీ మాట్లాడతాము, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ భాషలు మాట్లాడుతున్నాము. కానీ ఆ భాషలు మాట్లాడడం వల్ల ఏదైతే వాస్తవమైనటువంటి లాభము శబ్దాన్ని ఉచ్చరించడం వల్ల కలగవలసి ఉందో అది కలగదు. ఎందుకు అంటే ఆ భాషకు సంబంధించినటువంటి ధ్వనులు ఏవైతే ఉన్నాయో, ఉచ్చారణ పద్ధతి ఏదైతే ఉందో అది సమగ్రంగా లేదు. కానీ సంస్కృత భాషలో మనము గమనించినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఉచ్చారణ సామర్థ్యం ఏదైతే ఉందో, ఉచ్చారణ పద్ధతి ఏదైతే ఉందో
మహాప్రాణము, అల్ప ప్రాణము, స్పర్శాక్షరాలు, లేదంటే రకరకాలుగా ఉన్నటువంటి ఉచ్చారణ పద్ధతిని నేర్పించేటటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని నేర్చుకొని మనము ఈ వేద మంత్రాలను ఉచ్చరించడం వల్ల శారీరక లాభాన్ని పొందుతాము, మానసిక లాభాన్ని పొందుతాము, బౌద్ధిక లాభాన్ని పొందుతాము, దాంతో పాటు ఆధ్యాత్మిక లాభాన్ని కూడా పొందే వాళ్ళం అవుతాం. ఇప్పుడు చిన్నపిల్లలు గమనించాలి, మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు అంటే ఏ ఇంద్రియాల ద్వారానైతే మనము అస్తిత్వంలో ఉన్నటువంటి వివిధ అంశాలను తెలుసుకుంటున్నాం. ఇప్పుడు కళ్ళ ద్వారా మనము దృశ్యాన్ని చూస్తున్నాం, చెవుల ద్వారా మనము శబ్దాన్ని వింటున్నాం, నాలుక జిహ్వ ద్వారా మనము రుచి చూస్తున్నాం, ముక్కు నాసిక ద్వారా మనము వాసన ఘ్రాణేంద్రియం ద్వారా తెలుసుకుంటున్నాం, తర్వాత త్వగ్గింద్రియం ద్వారా స్పర్శను తెలుసుకుంటున్నాం. ఈ 5 ఇంద్రియాల యొక్క స్థితి అస్తిత్వము మన ఈ తలలో, అంటే మెడ నుండి పై భాగం ఏదైతే ఉందో ఇందులో 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనం. అంటే స్పర్శేంద్రియం మొత్తం శరీరంలో ఉంది అని భావించినప్పటికీ కూడా స్పర్శేంద్రియము ఈ ముఖము తలకాయలో ఉంది కాబట్టి, ఇక్కడ కూడా ఉంది కాబట్టి 5 జ్ఞానేంద్రియాల యొక్క అస్తిత్వము ఇక్కడ ఉన్నట్టుగా మనము తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మనము శబ్దాలను ఉచ్చరిస్తామో, అక్షరాలను ఉచ్చరిస్తామో, వాటి యొక్క ప్రభావంతో ఈ 5 ఇంద్రియాలు సక్రమంగా పనిచేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏ అక్షరము ఏ విధంగా ఉచ్చరించాలి, ఏ శబ్దం ఏ విధంగా ఉచ్చరించాలి, ఆ పద్ధతిలో ఉచ్చరించినట్టయితే తప్పకుండా ఈ 5 జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి స్థితి ఏదైతే ఉందో, పని ఏదైతే ఉందో అది సుచారు రూపేణ జరుగుతుంది, బాగా జరుగుతుంది. ఇప్పుడు మా దగ్గర చాలా మంది ఎంఏ చేయడానికి వస్తారు, తెలుగు మాతృభాషగా ఉన్నటువంటి పిల్లలు. వాళ్ళు మహాప్రాణ అక్షరాలు ఉచ్చరించలేకపోతారు. వాళ్ళతో మేమంటాము తథ అని ఉచ్చరించండి, తథ తథ. వాళ్ళు తథ అంటారు, తథ తథ, లేదంటే తథ అంటారు. ఏ అక్షరము ఏ విధంగానైతే ఉచ్చరించాలో, అల్ప ప్రాణమా, మహాప్రాణమా, ఘోషమా, అఘోషమా, వివారమా, శ్వాసమా, ఇవన్నీ అంశాలను గుర్తించి మనము ఆ ధ్వనులను ఉచ్చరించడం వల్ల ఈ ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఆరోగ్యము, స్వాస్థ్యము బాగా ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలు బాగుంటాయో, బుద్ధి సక్రమంగా పనిచేస్తుందో, బుద్ధి మొత్తం శరీరానికి కనిపిస్తుంది. అందుచేత శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మంది ఈ రోజులలో వైజ్ఞానికులు విజ్ఞాన పరంగా శోధ పని చేసి, రీసెర్చ్ చేసి ఏం కనుక్కుంటున్నారంటే, సంస్కృతము మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ధ్యాస ఏకాగ్రతను కలిగి ఉంటుంది. ఒకవేళ మనం సంస్కృతము మాట్లాడినట్లయితే మన ధ్యాస ఏకాగ్రతను చెందుతుంది, ఏకాగ్రతను పొందుతుంది. సో ఏకాగ్రత ఏదైతే ఉందో అదే అన్ని అంశాలను తెలుసుకోవడానికి మంచి మార్గము. అందుచేత ఆరోగ్యం బాగుండాలి అంటే సంస్కృతోచ్చారణ. సంస్కృతం ఎక్కడి నుంచి వచ్చింది? వేదము నుండి వచ్చింది. వైదిక సంస్కృతం నుండి లౌకిక సంస్కృతం ఏర్పడింది. అందుచేత వేద మంత్రాల యొక్క ఉచ్చారణ ఏదైతే నేర్చుకుంటున్నారో ఇది చాలా చాలా మీ యొక్క భవిష్యత్తును ఉజ్వలంగా చేస్తున్నారు. చాలా ప్రశంసనీయులు మీరందరూ కూడా. చిన్న చిన్న పిల్లలు ఈ విధంగా నేర్చుకున్నారు, వేదాన్ని నేర్చుకున్నారు, వేదోచ్చారణ నేర్చుకున్నారు. ఈ రోజులలో వేదం నేర్చుకోవడం అంటే ఉచ్చారణ నేర్చుకోవడమే అనుకుంటున్నాం, కానీ ఉచ్చారణమే కాదు. వేదం నేర్చుకోవడం అంటే ఉచ్చారణ నేర్చుకోవడము, దాంతో పాటు ఆ వేద మంత్రాలకు ఉన్నటువంటి గొప్ప అర్థం ఏదైతే ఉందో దాన్ని కూడా తెలుసుకోవడం. కానీ ఆ అర్థం కూడా ఈ 2000 సంవత్సరాలలో దాదాపు మన భారతీయులకు సంబంధించినటువంటి దాస్య సమయంలో రకరకాల వ్యక్తుల చేత ఆ అర్థాన్ని వేరుగా చేయడం వల్ల సరైన అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అందుచేత మన భారతీయతతో యుక్తమైనటువంటి వ్యక్తుల చేత చేయబడినటువంటి భాష్యాన్ని మనము పఠించాలి, దాన్నే మనము గ్రహించాలి. ఉచ్చారణ నేర్చుకోవడము చాలా గొప్ప విషయము. దాంతో పాటు అర్థాన్ని నేర్చుకుందాము, నేర్చుకున్నటువంటి అర్థాన్ని మన ఆచరణలో ఉంచుకుందాం.
నేను ఒక శ్లోకం చెప్పి ముగిస్తాను. సామాన్యంగా చిన్న పిల్లలకు ఏవైతే సంస్కృత శ్లోకాలు నేర్చుకుంటామో హితోపదేశము పంచతంత్రము అక్కడ ఒక శ్లోకం ఉంది. శాస్త్రాణ్యధీత్యాపి భవంతి మూర్ఖా, శాస్త్రాణ్యధీత్యాపి భవంతి మూర్ఖాః యస్తు క్రియావాన్ పురుషः స విద్వాన్. శాస్త్రాణ్యధీత్యాపి భవంతి మూర్ఖాః యస్తు క్రియావాన్ పురుషः స విద్వాన్. కుచింతితం చౌషధమాతురాణాం ధనామ మాత్రేణ కరోత్య రోగం. అంటే మనకు ఏదైనా వ్యాధి ఏర్పడింది అనుకోండి, తలనొప్పి, జలుబు, ఇంకేదైనా ఏర్పడింది, మనకు తెలుసు ఏ మాత్రలు వేసుకోవడం వల్ల ఆ వ్యాధి దూరం అవుతుంది. కానీ తెలిసే ఉంది, దాన్ని మనము ఆచరణలో తీసుకురావడం లేదు. అయితే దాని యొక్క ఫలితం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. అందుచేత మన పూర్వీకులు ఏమంటున్నారంటే, శాస్త్రాన్ని చదివి ఉన్నప్పటికీ కూడా శాస్త్రంలో చెప్పబడినటువంటి అంశాన్ని మన ఆచరణలకు తీసుకురాకపోవడము ఏదైతే ఉందో అది మూర్ఖత్వాన్ని సూచిస్తుంది. అందుచేత మనము వేద మంత్రోచ్చారణ నేర్చుకున్నాము, దాంతో పాటు అర్థాన్ని తెలుసుకుందాము, తెలుసుకున్నటువంటి అర్థాన్ని ఆచరణలో ఉంచుకుందాము. మన భారతీయ సంస్కృతి అంత గొప్ప సంస్కృతి ఈ అస్తిత్వంలోనే ఏది లేదు. ఇతర మతస్థుల చేత చెప్పబడుతున్నటువంటి ప్రతి మంచి విషయము మన పరంపర నుండి తీసుకోబడిందే. ఈ అంశాలను మనం గ్రహిస్తాము. చిన్న పిల్లలకు చాలా చాలా శుభాకాంక్షలు, ఆశీస్సులు. ఇంత గొప్పగా మీరు వేదం చదివారు, భవిష్యత్తులో కూడా ఈ క్రమాన్ని ఇదే విధంగా సాగిస్తారు అని ఆశిస్తూ ఇక్కడ ఆయోజకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ డాక్టర్ విజయానంద ఆర్య గారు. పిల్లలకి చక్కగా అర్థమయ్యేలాగా చాలా బాగా అందరికీ అర్థమవుతుందా? సార్ వాళ్ళు చెప్తుంది, మేడం వాళ్ళు చెప్తుంది. ఎగ్జామ్ ఉంటుంది, లాస్ట్ లో ఎగ్జామ్ ఉంటుంది, వింటున్నారా? జాగ్రత్త వినండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నారు. మీరు ఎంత టైం పెడుతున్నారు వేదం నేర్చుకోవడానికి? అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు ఎంత దూరం నుంచి మనం తీసుకొని వచ్చారు కదా. సో దీని పర్పస్ తెలియకపోతే ఏమైనా ఉపయోగం ఉంటుంది? సో కొంచెం ఓపిక చేసుకొని చక్కగా వినండి. ఈ పర్పస్ అర్థమైతే మీకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఐ రిక్వెస్ట్ జ్యోత్స్నా మ్యామ్ కి దగ్గర వస్తుంది. January month లో మ్యామ్ ఈ గురుకుల్లో టీచర్ కింద రాబోతున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు రిజిస్టర్ యువర్ నోన్ పీపుల్, యూ కెన్ డు దట్. ఇప్పుడే మంచి ప్రసంగం మీద చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. అందరికీ ఉపయోగపడేది, అందరూ ఆచరించవలసినది ఇవన్నీ మనకు. ఇప్పుడు నేను నా స్వవిషయం ఒకటి చెప్పాలి. నా స్వవిషయం అంటే, చిన్నప్పుడు నేను 20వ శతాబ్దంలో పుట్టాను. మీ అందరినీ చూస్తుంటే 22, 23 శతాబ్దాల్లో ఎందుకు పుట్టలేదా అని ఇప్పుడు బాధపడుతుంది. ఎందుకంటే మా నాన్నగారు బ్రహ్మ సమాజ సూత్రాల అవలంబకులు, ఆచార్యులు. ఆయన వేదాల యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి ముందు అన్నిటికంటే భాషలో మాట్లాడుతున్నప్పుడు స్పష్టత అవసరం అని అర్థం చేసుకుని ఆ స్పష్టతను చిన్నప్పటి నుంచి పిల్లలు అలవర్చుకోవడానికి అవసరమైన పద్ధతి ఏమిటి అని ఆలోచించి నన్ను చిన్నప్పుడు వేద క్లాస్ పంపించారు. మాస్టర్ గారు రమ్మన్నారు. ఏ లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చెప్పి పంపించేశారు. నేను వెళ్ళిపోయిన తర్వాత మగవాళ్ళు, పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు రుద్రం, నమ్మకం, శపకం ఇవన్నీ చదువుకునేవారు. నాకు అవి ఎందుకు చెప్పట్లేదు, రుద్రం, నమ్మకం, శపకం నాకు ఎందుకు చెప్పట్లేదు, నాకు ఉక్రోషం వచ్చి వెళ్ళి మా మాస్టర్ గారిని అడిగాను. హాయ్, నువ్వు ఆడపిల్లవి,
రుద్రం నమ్మకం చమకం చదువుకుంటావా? గెట్ అవుట్, వెళ్ళి బయటకు. ఇలా అయితే నువ్వు రేపటి నుంచి క్లాస్కి రావద్దన్నది. నేను ఇంటికి వచ్చి దిగ్గమని వేసుకుని మా నాన్న చెప్పాను. రుద్రం నమ్మకం చమకం ఇవన్నీ ఆడవాళ్ళు చదవకూడదు, ఆడవాళ్ళకి ఇవన్నీ బహిష్కరించారు, మగవాళ్ళు మాత్రమే చదవాలట, నాకు చెప్పనన్నారు అని. మా నాన్నగారు నాకంటే మొండి మనిషి. ఆయన ఏం చేశారు, వావిళ్ళ వారి ఎంట్రన్స్ అని మద్రాస్ లో జార్జ్ టౌన్ లో ఒక షాప్ ఉంటుంది, అక్కడ తెలుగు పుస్తకాలు అచ్చు వేసేవారు. అక్కడికి వెళ్ళి రుద్రం నమ్మకం చమకం పుస్తకాలు పట్టుకొచ్చి నాకు ఇచ్చారు. నాకు ఇస్తే నేను ఆ పుస్తకాలు క్లాస్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు చెట్టు కింద కూర్చుని క్లాస్ బయట వాళ్ళు ఎలా చదువుతున్నారో విని నేర్చుకోవడానికి ట్రై చేసి ఇంటికి వచ్చి కంఠపాఠం పట్టేదాన్ని. ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి, ఎంత కష్టపడ్డానో నేర్చుకోవడానికి. ఇప్పుడు ఈ పిల్లలు ఇక్కడ ఇంత ఈజీగా నేర్చేసుకుని ఎంత అదృష్టవంతులు ఈ పిల్లలు. నేను ఈ జమానాలో పుట్టాల్సిన మనిషిని కదా, అప్పుడే ఎందుకు అర్జెంటుగా పుట్టేశాడు భగవంతుడు అనుకున్నాను. మీ అందరికీ వేదం నేర్చుకోవడానికి ఇంత మంచి అవకాశం ఉంది. అదే కాకుండా వేదం అనేది గురుముఖత నేర్చుకోవాలి అనేవారు ఇదివరకు. మా చిన్నప్పుడు గురువు దగ్గరే నేర్చుకోవాలి. ఇప్పుడు లేదు, మీరు గురుముఖత నేర్చుకుంటున్నా ఎవరో నేర్పితేనే నేర్చుకుంటున్నారు, కానీ అది టెక్నాలజీని, సాంకేతిక అభివృద్ధిని మనం అన్వయించుకుని మనం దాన్ని వెసులుబాటు కల్పించుకుని దాన్ని ఉపయోగించుకుని దాని ద్వారా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ నేర్చుకుంటున్నారు. ఆ అదృష్టం కూడా మీకు ఉంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవాడు వివేకి, అవకాశాన్ని జారవిడుచుకునేవాడు మూర్ఖుడు. అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని మీరందరూ నేర్చుకుంటున్నారు. ఇది ఇలాగే అమ్మవాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఏదో బలవంతంగా నేర్చుకుంటున్నట్టు కాక మీరు ఇష్టపడి నేర్చుకొని పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేయాలి, కొనసాగించాలని నా కోరిక. ఎందుకంటే ఇది నిజంగా పూర్వజన్మ సుకృతం. మీరందరూ చాలా 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 లక్కీ చిల్డ్రన్. మీ పేరెంట్స్ని ముందు అభినందించాలి. మీ అభిరుచిని వాళ్ళు గమనించారో లేకపోతే వాళ్ళ అభిరుచిని మీకు వాళ్ళు రుద్దాలని ట్రై చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఏదైనా సరే మీరు లాభపడుతున్నారు, మీకు మంచి జరుగుతోంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని తప్పకుండా ఈ వేద అభ్యాసాన్ని అధ్యయనాన్ని కొనసాగించాలని, వేదాల్లో చెప్పిన విషయాలన్నీ పంచయ మహాయజ్ఞాల ద్వారా మీరు ఆచరిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు మీరు రేడియోలు వింటున్నారో లేదో నాకు తెలియదు, టీవీలు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. ఉచ్చారణ బాగుపడకుండా ఉంటే ఎంత బాధో ఇప్పుడు చూస్తున్న టీవీ న్యూస్ రీడర్లు కానీ, నేను ఎవరి పేరు చెప్పట్లేదు, టీవీలో న్యూస్ చదివే వాళ్ళు కానీ రేడియోలో మాట్లాడే వాళ్ళు కానీ ఉచ్చారణ పట్ల శ్రద్ధ చూపించడం లేదు అనడానికి ఒక ఉదాహరణ. భారతదేశం, భావి పౌరులు, అనుబంధాలు, భార్యాభర్తలు, అరే ఒత్తు పెట్టంటారా అంటే బాధ, ఇలా మాట్లాడుతున్నారు, తెలుగుని చంపేస్తున్నారు. మీరు ఉచ్చారణ బాగుంటే ఇటువంటి పొరపాట్లు చెయ్యరు, నాలాంటి పెద్దవాళ్ళ చేత తిట్లు తినరు. ఆ మాట కూడా చెప్తున్నారు. చాలా బాగా చెప్పారు మ్యామ్, చాలా బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ. సో వింటున్నారు కదా, సో మీ టైం అందరికీ లిమిటెడ్ నాన్న, టైం అందరికీ కూడా లిమిటెడ్. ఎవరు కూడా ఫాస్ట్ వెళ్ళి మళ్ళీ టైమర్ సెట్ చేసుకోవడం ఏమి ఉండదు కదా. సో మనం రోజు రోజుకి పెద్దగా అవుతూనే ఉంటాం. సో మీ టైంని మీరు బాగా యూటిలైజ్ చేసుకోమని చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మ్యామ్. సో మీరు ఈ ఏజ్లో ఆ విషయాన్ని తెలుసుకుంటే మీ టైం చాలా వరకు సేవ్ అవుతుంది. సో మీరందరూ కూడా మీ టైంని యూటిలైజ్ చేసుకోవాలని మేడం యొక్క విష్, అంతే కదా. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ మదన్ మోహన్ గారు టు డెలివర్.
పెద్దలందరికీ చేసిన పాలుపాలకులు వాళ్ళ పేరెంట్స్ అందరికీ నమస్కారం. వీళ్ళంతా చెప్పిన తర్వాత నేను చెప్పాలి, నేను అనుకునేది వాళ్ళు చెప్పింది నాకు చెప్పాల్సిన అని చెప్తాను. నేను ఇప్పుడున్న పిల్లలు బాలబాలికలు ఈ వేదశ్రవణం చేస్తూ ఉన్నారు. అది చాలా అదృష్టవంతులు మీరు. దీన్ని మీరు సరైన పద్ధతిలో చెప్పి ఉచ్చారణ, దాని తర్వాత ఇంకా కొంచెం పెద్దగైన తర్వాత దాని మీనింగ్ తెలుసుకోవాలి. ఆ మీనింగ్ తెలుసుకుంటే మీకు భవిష్యత్తులో కూడా ప్రాక్టికల్ గా దేశానికి ఉపయోగపడే వేదాలు చాలా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లోపల కూడాను సాంస్క్రిట్ ఇంకా వేదాలు వారి అధ్యయనం చేసి దాంట్లో సూక్ష్మంగా తీసేసి టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు కూడా అది చేయాలని నా సజెషన్. ఇంకా మిగతా విషయాలన్నీ మేడం చెప్పారు, భక్తి గారు చెప్పారు, రెడ్డి గారు చెప్పారు. ఇంకా అన్ని నేను చెప్పాలనుకున్నాను, వాళ్ళు చెప్తున్నారు. కనుక ఈ ప్రోగ్రామ్ ని మనం ఇంత బాగా హోస్ట్ చేస్తున్నాం మేడం. సో ఈ స్కూల్ భాగ్య మెమోరియల్ స్కూల్ ఏదైతే ఉందో కరెస్పాండెంట్ గారు శ్రీ లతా గౌతమ్ గారు మాట్లాడారు. Good evening, respected dignitaries on the dais, respected audience, and dear students. I am thrilled to extend my heartfelt congratulations to each of the students for their remarkable participation in the recently concluded Vedasgayan competition. Your commitment to excellence and knowledge exemplifies the spirit of our school. Your accomplishments are not only reflect your individual talents, but also contribute to the collective success of our academic community. Keep embracing challenges as they are stepping stones towards personal and academic growth. I want to just inform you all that this institute was established by N. Bhagyarati Verma to impart education to students, especially to the girl children. And this kind of education activity can be conducted at this institute in the future as well. Thank you. I once again congratulate all the students for participating in this event. Thank you very much. Thank you very much, ma'am. మీలో ఎంతమంది పాటలు పాడతారు? ఇక్కడ పాటలు పాడతారు ఎవరైనా? ఎవరు పాడరా? ఏ పాటలు పాడరా? ఓకే. సో ఇదివరకు వేదిక్ టైమ్స్ లో అంటే వేదాలు ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ గా చక్కగా నేర్చుకోవడానికి అవైలబుల్ ఉన్న రోజుల్లో ఏం పాటలు పాడేవాళ్ళు? వేదంలోంచి, సామవేదంలోంచి సామగానాలు చేసేవాళ్ళు. సో ఆ సామగానాన్ని మన ముందు ఉంచడానికి గాయత్రి మ్యామ్ ని వెల్కమ్ చేస్తున్నాను. హరి ఓం అండి, అందరికీ నమస్కారం. నేను ఒక సామ ఉద్గీతాన్ని పాడబోతున్నాను. ఇది ఒకే ఒక్కడు అద్వితీయుడు అయినటువంటి పరమేశ్వరుని యొక్క మహిమలను మనకు తెలిపేటటువంటి ఒక చక్కని స్థితి.
जगदीशा पुरेशा आदिशा पूषं वृत्ति कारको मनोवृत्ति पूषं वृत्ति कारको मनोवृत्ति आदिशा भुईशा महेशा जगदीशा पुरेशा आदिशा लमित्यकालता जगदोपविद्वान् विद्वांशुमागता अमृतांशुमागता लमित्यकालता जगदोपविद्वान् विद्वांशुमागता अमृतांशुमागता आदिविश्वाधिनायका भुईशा महेशा जगदीशा पुरेशा आदिविश्वाधिनायका दमित्यकारिणी जगदोपहर्तारम् अन्नं वैश्वानरम् दमित्यकारिणी जगदोपहर्तारम् अन्नं वैश्वानरम् आदिविश्वाधिनायका जगदीशा महेशा सुरेशा सुरेशा परमेशा आदिविश्वाधिनायका दरिद्रकारिमम् अन्धकारपूरी दरिद्रकारिमम् अन्धकारदूरी आदिविश्वाधिनायका उद्युक्तमान्तरे रोगसी परिभ्राते उद्युक्तमान्तरे रोगसी परिपृथिवी आदिविश्वाधिनायका भुईशा महेशा जगदीशा पुरेशा आदिविश्वाधिनायका नक्षत्ररूपाचा अश्विनी व्याप्ताचा नक्षत्ररूपाचा अश्विनी व्याप्ताचा ओंकाररूपाय शक्तिर्निर्देशम् ओंकाररूपाय शक्तिर्निर्देशम् आदिविश्वाधिनायका काम्यार्थवान् कृतमोक्षार्थलब्धो लब्धैरकामान् मुक्तनामप्रतिष्ठन्तु लब्धैरकामान् मुक्तनामप्रतिष्ठन्तु आदिविश्वाधिनायका भुईशा महेशा जगदीशा पुरेशा आदिविश्वाधिनायका यतो हि शक्त्यानीति अनेकं कल्पितामि मे ब्रह्मसंस्थितम् आदिविश्वाधिनायका भुईशा महेशा जगदीशा पुरेशा आदिविश्वाधिनायका आदिविश्वाधिनायका ओम शांति 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 మీనింగ్ ఏంటంటే బ్రీఫ్ గా పరమేశ్వరుడు విశ్వానికి అధినాయకుడు విశ్వం కంటే ఈ సృష్టి కంటే ముందున్నటువంటి వాడు మహామహిమాన్వితుడు ఆయనయే జ్ఞాన ప్రదాత ఆయనయే ఎల్లరికీ శ్రేయస్కరమైనటువంటి అన్నింటినీ అందించేటటువంటి వాడు ఆయనయే ఆహారాన్ని శక్తిని అందించడం ద్వారా ఎల్లరికీ మేలు చేస్తున్నాడు అందుకని పురోహితం అంటారు ఓంకారం చేత